ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధారం గ్రామంలో ఎన్నికల ప్రచారం సత్తుపల్లి నియోజకవర్గం సిద్ధారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఈ సమావేశంలో కోరారు. అనంతరం సిద్ధారం గ్రామ బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ అభ్యర్థికి శాలువతో సన్మానం చేశారు. మీ అందరినీ కోరుకుంటూ ఎవరన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఎవరన్నా కాంగ్రెస్ కానీ ఓటేస్తే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలల్లో ఎంత ఇబ్బంది పెడుతుంది, చేయాలా, ఎవరికి ఓటేయకూడదు అని. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు మన అభ్యర్థి రేపు సోమవారం నాడు ఎలక్షన్ ఉన్నాయి. నామా నాగేశ్వర గారి విజయం కోరుతూ మన సిద్ధారం గ్రామంలో ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ఏర్పాటు చేసిన మన నాయకత్వం ప్రభాకర్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా సర్పంచ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మురుగలపాటి గారు ఇటు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఆ రాములు కూడా బాగా పెద్ద ఎత్తున మీరేమనుకున్నారు 2000 నుంచి 4000 వస్తుంది అనేసరికి మీరు ఆశపడే ఇక్కడ పెన్షన్ వచ్చే వాళ్ళందరూ చేయొద్దండి. ఒకసారి పెన్షన్ ఎవరు కొత్తందో చేయొద్దండి. మొత్తం ఇంతమంది పెన్షన్ వస్తుంది. మీకు అందరు కూడా ఇప్పుడు బాకీ ఉన్నాడు. మీకు 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అంతేకాకుండా మళ్ళీ ఇంకేమన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు. మొదటి సంవత్సరం పెడుతున్నా అన్నాడు. ఇప్పుడు వచ్చి 5,000 అయింది. ఇంతేకాకుండా ఇంతకుముందు కళ్యాణ లక్ష్మీ గారైతే ఒక చీర కూడా పెట్టేటాడు ఆయన సొంత డబ్బుతోటి. అంత మంచిగా చూస్తుంటే దానికి ఒక తులం బంగారం వేసరికి మీరు ఇదేదో తులం బంగారం వస్తుందని చెప్పి ఓట్లన్నాడు వ్యక్తిని మనకు దెబ్బ పడిపోయా. మరి మీ ఊళ్ళో ఇప్పుడు ఊళ్ళో ఎన్ని పెళ్లిళ్ళైనా ఇప్పటికీ ఈ 5 నెలల్లో పెళ్లిళ్ళు అయినాయి కదా, అయినా కాలేదా? వాళ్ళ కళ్యాణ లక్ష్మి అడిపోయింది, ఆ షాదీ ముబారక్ అడిపోయింది, ఆ తులం బంగారం అడిపోయింది. మీకు ఒకే ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది. వీళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ ఓట్లకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నిలియాలి. మీరు బిడ్డ ఒక్కొక్కళ్ళకి ఇంత బాకీ ఉండవు, మహిళలకి ఇంత బాకీ ఉండవు. యువత కూడా 4,000 రూపాయలు ఇస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 4,000 ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా మీరు వసూలు చేయాల్సిన అవసరం ఉన్నది. రెండోసారి కూడా